నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ప్రజాభిప్రాయ సేకరణ రసభాస లిక్కర్ షాప్ పై శివమెత్తిన మహిళలు, రైతును చంపిన ఏనుగు, దడ పుట్టిస్తున్న దానా తుఫాన్, ఇలాంటి ఆసక్తికర విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ నోముల స్వప్న భర్త రఘుపై హత్యాయత్నం జరిగింది. స్కూటర్ పై జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు వైపు వెళ్తున్న రఘును గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వెంబడించారు. ఎస్జీఎస్ కాలేజ్ వద్ద కత్తులు, కర్రలతో దాడికి దిగారు. ముఖానికి మంకీ క్యాప్స్ ధరించి దాడికి పాల్పడ్డారు దుండగులు. అయితే రఘు స్కూటర్ వదిలేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నోముల రఘు 2 ఏళ్ల క్రితం వరకు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆయన భార్య నోముల స్వప్న టీడీపీ మద్దతుతో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచారు. జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను తనపై దాడి కారణమని రఘు ఆరోపించారు. ఉదయ్ భాను ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలపై అధికారులకు పిటిషన్లు పెట్టినందున తనపై కక్ష కట్టి దాడి చేశారని తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రఘు తనకు రక్షణ కల్పించాలని కోరాడు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ లో ప్రజలతో కలిసి భోజనం చేశారు. గత ప్రభుత్వం పేదవాళ్ల కడుపు కొట్టేందుకే అన్నా క్యాంటీన్లను రద్దు చేసిందని ఎమ్మెల్యే రామకృష్ణ ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవాళ్ల ఆకలి తీర్చేందుకే అన్నా క్యాంటీన్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చిందని ఆయన తెలిపారు. పేదవాళ్లకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఎంపీ నగేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాశిష, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ, కలెక్టర్, చైర్మన్ క్యాంటీన్ లో తినుబండారాలు కొనుగోలు చేశారు. మహిళా సంఘాలను బలపరచడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశమని ఎంపీ నగేష్ తెలిపారు. హన్మకొండ జిల్లా అయోధ్యపురంలో జరుగుతున్న కాజీపేట్ వ్యాగన్ వర్క్ షాప్ పనుల్ని ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. కాజీపేట్ వ్యాగన్ వర్క్ షాప్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. దీన్ని కోచ్ ఫ్యాక్టరీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కడియం కావ్య. ఇప్పటికే కేంద్రం నుంచి అప్రూవల్ లెటర్ వచ్చిందన్నారు. మరో 9 ఎకరాలు స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం పూర్తి సహకారాలు అందిస్తామన్నారు కావ్య. ఎన్నో ఏళ్ల నాటి కోచ్ ఫ్యాక్టరీ కల త్వరలోనే నెరవేరబోతుందన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. రైతులు దళారుల్ని నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్మాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యం రకానికి 2320, బి గ్రేడ్ రకానికి 2300 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని ఎమ్మెల్యే చెప్పారు. రైతుల ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని ఐకేపీ హకా సెంటర్ నిర్వాహకులకు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎంతో మేలు జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. బళ్లన్న సాగర్ నుంచి రైతులకు సాగునీరు అందించే పిల్ల కాలువల నిర్మాణం చేపట్టకపోవడం సిగ్గుచేటన్నారు. పిల్ల కాలువలు నిర్మాణం చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు గన్ని బ్యాగులు ఇవ్వలేదని, రైతులకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని ప్రభాకర్ రెడ్డి అధికారులు ఆదేశించారు. సీఎంఆర్ రైస్ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం లాలాపురం సమీపంలోని ఎస్ఏఆర్ రైస్ మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు ధాన్యం పంపగా క్వింటాల్కు తేమ పేరుతో 10 కేజీల వరకు కోత పెడుతున్నారని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లు యాజమాన్యం కోట్లాది రూపాయల రైతుల సొమ్ము కాజేసిందని వారు ఆరోపించారు. రైస్ మిల్లు యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సహకరించిన అధికారుల్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఏఆర్ యాజమాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తోందని, వచ్చిన సొమ్ముతో వందలాది ఎకరాల భూములు కొనుగోలు చేశారని రైతు సంఘం నేత బొంతు రాంబాబు ఆరోపించారు. 81 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయకుండా మాయం చేశారన్నారు. రైస్ మిల్లు యాజమాన్యం ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. బియ్యం కుంభకోణంలో 200 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. సంగారెడ్డి జిల్లాలోని చెరుకు రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ప్రధానంగా చెరుకు మద్దతు ధర, కూలీల సమస్య, వాహనాల కొరత వంటి అంశాలపై చర్చించారు. రైతులకు షుగర్ ఫ్యాక్టరీలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమీక్ష సమావేశంలో సీడీసీ చైర్మన్ రామిరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు, ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ప్రతినిధులు, చెరకు రైతులు పాల్గొన్నారు.
మన పనితీరు మార్చుకోకపోతే మాత్రం మీకే ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో. మిగతా ఫ్యాక్టరీస్ ఎంత సపోర్ట్ చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. కొంచెం మీ పనితీరు మార్చుకోవాలి, మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ చైర్పర్సన్కి ఇవన్నీ కూడా ఇష్యూస్ బ్రీఫ్ చేసి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. అప్పుడే వాళ్ళకు నమ్మకం కుదురుతుంది. ఏపీ గవర్నమెంట్ వర్సెస్ అసోసియేషన్ 2024 ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు ప్యానెళ్ల మధ్య జరుగుతున్న ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్న ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారిని ఒక ప్యానెల్ వాళ్లు ప్రలోభ పెడుతున్నారని మరో ప్యానెల్ సభ్యులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద సంచరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 264 మంది నర్సులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ చైర్పర్సన్ మహిళా కమిషన్ సభ్యురాలు వాసిరెడ్డి పద్మ జగన్ కు తన రాజీనామా లేఖను పంపారు. అనేక విషయాలు సమీక్షించుకున్నాకే తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీని నడిపించడంలో జగన్ కు బాధ్యత లేదని విమర్శించారు. రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదని గుడ్ బుక్ పేరుతో జగన్ మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. నియంతృత్వ ధోరణి ఉన్న నాయకులను ప్రజలు ఎప్పటికీ మెచ్చుకోరని ఆమె అన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను స్థానికులు సమీప గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్నారన్న సమాచారంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ను అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. మండల కేంద్రానికి 500 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా కాలుష్య సమస్య తలెత్తి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని, పంట పొలాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని కొమ్మాయిగూడెంలో సుమారు 350 ఎకరాలను కొనుగోలు చేశారు. అక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయో డీజిల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సిఎన్జి ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి లభిస్తుందని ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖరరావు తెలిపారు. అంతేకాకుండా బయో డీజిల్ వాడడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు ఒకవేళ అధికారులు అనుమతులు ఇవ్వని పక్షంలో ఆందోళనకు దిగుతామని చంద్రశేఖరరావు హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తాము కొన్నేళ్లుగా కృషి చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి బయో డీజిల్ వాడేలా చేశామని ఆయన తెలిపారు. జనావాసాల నడుమ మద్యం షాపు తొలగించాలంటూ మహిళలు రోడ్డెక్కారు. నెల్లూరు సిటీ జగదీష్ నగర్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. 2 రోజుల క్రితం వెలిసిన ఈ లిక్కర్ షాపు వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వైన్ షాపు వల్ల మందుబాబులు ఇక్కడే తాగి పార్టీలు చేసుకుంటున్నారని, ఆటో డ్రైవర్లు తాగిన మైకంలో అసభ్యంగా మాట్లాడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా మద్యం షాపు పనులు యథేచ్ఛగా సాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలంలోని మద్యం దుకాణం ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు మహిళలు. తాము ఉద్యోగాలకు వెళ్లడానికి, పిల్లలు స్కూల్ కాలేజీకి వెళ్లడానికి ఆటోలు, బస్సులు ఆగే సర్కిల్లో వైన్ ఏర్పాటు చేశారన్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నామని మహిళలు పేర్కొన్నారు. ఇలాంటి స్థలంలో మద్యం షాపుకు అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు అని ప్రశ్నించారు. వెంటనే మద్యం షాపును ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ దశలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు మార్కెట్ అడ్డాగా మారింది. మార్కెట్ వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. మార్కెట్ ప్రాంగణంలో ఎటు చూసినా మద్యం సీసాలు, నీళ్ల బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాసులు దర్శనమిస్తున్నాయి. మార్కెట్ ప్రాంగణంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మార్కెట్ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ వికారాబాద్ జిల్లా పరిగిలో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేశారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ఎదుట బైఠాయించారు. స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని, దీంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నిరసనతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధుల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేసింది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తగూడెం కలెక్టరేట్ ను ముట్టడించారు. గత ప్రభుత్వం స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతోనే ఓటమి పాలైందని విద్యార్థి సంఘం నేతలు అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ విధానాలే అవలంబిస్తోందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాల పాఠశాలలో ఫీజు నియంత్రణ కొరకు చట్టాన్ని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకార వేతనాలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యా మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటనపై శాంతియుత ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఉట్నూరులోని ముత్యాలమ్మ ఆలయం వద్ద బైఠాయించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని నేతలు మండిపడ్డారు. భవిష్యత్తులో ఆలయాలపై దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు బీజేపీ నేత రితేష్ రాథోడ్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంతోష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితుడు సంతోష్ నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడి కాల్ డేటా, వాట్సాప్ డేటాను పరిశీలిస్తున్నారు. నిందితుడు సంతోష్ ను పలు కోణాల్లో విచారిస్తున్నట్టు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. గంగారెడ్డి హత్య ఘటనపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉంది. మరోవైపు గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి దగ్గర పోలీసులు పహారా కొనసాగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో అరెస్ట్ అయిన పినిపే శ్రీకాంత్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అమలాపురం జిల్లా కోర్టు శ్రీకాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం శ్రీకాంత్ ను కోర్టులో హాజరుపరిచారు. శ్రీకాంత్ ను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు డీఎస్పీ గోవిందరావు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోర్టు ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ హరివిల్లు టౌన్షిప్ లో దొంగతనాలు కలకలం రేపాయి. మెట్రో ఎన్క్లేవ్ రోడ్ నెంబర్ 9లో నివాసముంటున్న ప్రభాకర్ కుటుంబ సభ్యులతో ఊరెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగ అర్ధరాత్రి ఇంటి గొల్లాన్ని పగలగొట్టాడు. ఇంట్లోని బంగారం, వెండి, నగదును దొంగలించాడు. అక్కడి నుంచి హరివిల్లు టౌన్షిప్ రోడ్ నెంబర్ 3లోని మరో ఇంట్లో దొంగతనానికి యత్నించాడు. దొంగను గమనించిన వాచ్మెన్ స్థానికుల సహాయంతో పట్టుకుని దేహశుద్ధి చేశారు. దొంగను పోలీసులకు అప్పగించారు. ప్రభాకర్ ఫిర్యాదుతో అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగపై 10 దొంగతనాల కేసులున్నాయని, ఇది 11వ దొంగతనమని పోలీసులు చెబుతున్నారు. ఏపీలో లిక్కర్ ఫ్యాక్టరీలపై సిఐడి దాడులు 2వ రోజు కొనసాగాయి. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ ఫ్యాక్టరీలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 20 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో టీంలో 10 మంది సభ్యులు ఉన్నారు. గత 5 ఏళ్లలో ఎంత మద్యం తయారు చేశారు, ఎంత మద్యం విక్రయించారు అనే విషయంపై సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తయారు చేసే పదార్థాలు సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తెలుస్తోంది. కొన్ని కీలక పత్రాలతో పాటు కంప్యూటర్, హార్డ్ డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సోదాలు చేస్తున్న సమయంలో కొన్ని ఫ్యాక్టరీల యజమానులు అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు.
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం దేవదారికుంట గ్రామంలో కార్డిన్ సర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటికి తిరిగి ఆధార్ కార్డుల్ని పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాల్ని గుర్తించి సీజ్ చేశారు. 65 టూ వీలర్స్, 4 ట్రాక్టర్స్, 4 ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు రోడ్డుపైకి వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మూఢనమ్మకాలపై ఎస్పీ రామేశ్వర్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడేసిన నిమ్మకాయలు, కొబ్బరి చిప్పలను ఎస్పీ తిన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తం అవసరమన్నారు. అందుకోసమే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పోలీస్ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసులకు, దాతలకు ప్రశంస పత్రాలు అందజేశారు. కమలాపూర్ మండలం మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్పోర్ట్స్ మీట్ ను హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. అనంతరం బాలికలతో కలిసి వాలీబాల్ ఆడి క్రీడాకారుల్ని ఉత్తేజపరిచారు కలెక్టర్. విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపరుస్తాయన్నారు కలెక్టర్. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. 3 రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడా పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 18 మహాత్మా జ్యోతిరావు పులే పాఠశాలల నుంచి 630 మంది విద్యార్థులు పాల్గొనున్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. ఏపీని దానా తుఫాన్ భయపెడుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పారాదీప్ కు 550 కిలోమీటర్లు, ఒడిశాకు 630 కిలోమీటర్ల దూరంలో దానా తుఫాన్ కేంద్రీకృతమైంది. రేపు తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దానా తుఫాన్ కారణంగా ఏపీలోని విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ సహాయక బృందాలను అప్రమత్తం చేసింది. వరద కారణంగా ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తుఫాన్ ప్రభావం ఉండే జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోనూ 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. That's all for now. Keep watching 10 TV.